సార్ సార్ తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతున్నారు సార్. హలో రమణ, పర్వాలేదన్నా, మీరు రాలేకపోయినా మీ పవర్ తోటి ఇప్పుడు పాప చనిపోయింది. పాప చనిపోతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో మర్డర్ కేస్ సెక్షన్స్ యాడ్ చేయమని చెప్పి చెప్తా ఉన్నాము. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇప్పుడు వస్తుందన్నా. అలాగే ఇప్పుడు 8 మంది మీద కంప్లైంట్ చేస్తే మేము 4 అదుపులోకి తీసుకున్నాం, ఇంకా 4 బయట ఉన్నారని చెప్తా ఉన్నారన్న. ఆ 4 మేము ఏమైనా పట్టుకోమంటావా? మమ్మల్ని పట్టుకోమంటే చెప్తే మేము పట్టుకుంటాం. ఇది మల్లురావన్న, ఎందుకంటే మా ఓట్లతోని, మా బీసీల ఓట్లతోని, మా ఎస్సీల ఓట్లతోని మీరు గెలిచిరు. మా వర్గాలకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ప్రజలకి, వాళ్ళు వచ్చిన నాయకులకు మేము చెప్పింది చెప్పండి అంటే కుదరదన్నా. ఇది ఎందుకనంటే ఇది మా ఆత్మగౌరవం. వీళ్ళందరితో పంపించాను. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా నాకు తెలియగానే మాట్లాడామన్నా. ఇక్కడే కాదు, ఎక్కడున్నా నేను అదే కార్యక్రమంలో పుట్టానని అక్కడ ఎవరు అడగలేదు. నేను దీనికి ఎలక్షన్ ఇప్పుడు డిఎస్పీ గారికి చెప్పండి అన్న, మర్డర్ కేసు సెక్షన్స్ యాడ్ చేసి 8 మందిని ఇవాళ రిమైండ్ చేయమని ఒక్క మాట చెప్పండి. కాదు చెప్పండి సార్. నమస్కారం సార్. సార్ మంచిది సార్, నేను ప్రాసెస్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నా సార్. మాట్లాడతా సార్, నేను సార్ వాళ్ళతో కూడా మాట్లాడతాను సార్. సార్ మంచిది సార్. నమస్కారం సార్. వచ్చిందమ్మా శ్రీనివాస్ సార్, మీకు చాలా గౌరవం, నమ్మకం అందరికీ ఉంది. ఇక్కడ చిన్న క్యాస్ట్ పెద్ద క్యాస్ట్ అని కాకుండా నైట్ కంప్లైంట్ ఇచ్చినాం కదా, అలా నెగ్లెక్టింగ్ ఇప్పుడు గుళ్ళకాడ లేని విషయాన్ని కూడా వీళ్ళు క్రియేట్ చేసి సంపాదన మీద బతకడం కాదు. రాజకీయాలు అనేది ముడిపడద్దు. ఈ రోజు ఆత్మగౌరవ సమస్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కూడా ఆత్మగౌరవం తెలంగాణ ఏర్పడింది కాబట్టి మనకు కావాల్సింది కమ్యూనల్ ఇష్యూ తీసుకోకుండా వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ కన్వీనర్ ఢిల్లీకి వెళ్ళి అనౌన్స్ అయినా బిలాంగ్స్ టు జరిగే మనోడు మిమ్మల్ని చూసి స్టేట్ అంతా గర్వపడాలి సార్. బలైన బడుగులకు న్యాయం చేస్తారు. నమ్మకం ఉంది. ఇప్పుడు మల్లురావి గారు కూడా ఎంపీ గారు కూడా ఫేవర్ గా చెప్పిండు, అంటే న్యాయం చేయాలని చెప్పిండు. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం. 30 సంవత్సరాల నుంచి ఎన్ని ఎస్ఐ చేసినా అందరూ పరిచయం వస్తలే. ఇప్పుడు వెంకటేష్ కూడా పరిచయమే. దగ్గర దగ్గర ఒక 50% పబ్లిక్ అంతా కూడా పరిచయస్తున్నారు. ఎవరు కూడా మనకు ఇప్పటి వరకు మనకు ఎగనెస్ట్ గా మాట్లాడిన వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా లేదు. 99% మనకు అంత పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నారు. దీంట్లో కూడా సాధ్యమైనంత వరకు నేను ఎంత వరకు చేయగలుగుతాను అంతవరకు చేస్తాను. పార్టీల పరంగా కూడా ఖచ్చితంగా శిక్ష ఎవరు ద్రోహం చేసిన వాళ్ళు ఖచ్చితంగా కఠినంగా శిక్ష విధించాల్సిందే. అది ఎస్సీ ఎస్టీ బుక్ చేయాల్సిందే, అటెంప్ట్ మర్డర్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే చిన్నప్పుడు తెలంగాణ సామాజిక తెలంగాణ వదిలేస్తుంది. ఈ రోజు దేశం మొత్తం మా వైపు చూస్తుంది. రాష్ట్రంలో తెలంగాణ అనేది నిరంతరం రగులుతున్న చరిత్ర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కూడా అట్టే ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ లాగా ఉండి బ్రహ్మణ్యంతో ఏర్పడి అయ్యా బాంచనట్టు లేడా ఈడ నిరంతరం ప్రశ్నించే గొంతుకలే అందరికీ న్యాయం ఉంటది. మీతో మాకు ఫ్రెండ్లీ ఉంటది, గవర్నమెంట్ లో ప్రజాపం ఉంటది. అందరం కలిసి కట్టుగా ఈ రోజు ఎందుకంటే పార్టీలు ఖచ్చితంగా రావడం జరిగింది కాబట్టి వాళ్ళకు న్యాయం చేయాలి. ఇంకొకరు కూడా ఇంకొకసారి తెలిస్తే
సాంఘిక బహిష్కరణ చేయాల్సి ఉంటుంది. సాంఘిక బహిష్కరణ అంటే సహాయ నిరాకరణలాగా వాళ్ళ ఇంటికి ఎవరు బట్టలు ఉత్తురికి పోడు, మంగళ షాప్ కోడు, మన ఇంట్లో పొలంలో పని చేయకూడదు. సాంఘిక బహిష్కరణ తీసుకొస్తే పడతాయి కాబట్టి మనం ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలి. ఇంకొకరు కూడా రాకుండా తెలంగాణ యావత్ తెలంగాణ మనం ఫ్రెండ్లీగా ఉండి మీరు విద్యార్థిని బతుక ఇప్పుడు కావాల్సిన మడకే చనిపోయినాక మడకే కావాలా, మడకే అయిపోయింది. పర్మిషన్ తీసుకొని టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. మీకు చెప్పింది కదా అని నేను ఏది నిలబడాలి, ప్రాసెస్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొన్ని డాక్యుమెంట్స్ కరెక్షన్ సార్ మీ మీద 100% పొలిటికల్ ప్రెజర్స్ ఒత్తిడి లేకుండా మీరు ఇష్యూని ఇష్యూగానే చూసి చట్టం ముందు దోషం నిలబెట్టండి. మీరు అనుకో మేము పోయి డీజీపీ ఆఫీస్ ముందర వస్తుంటాం. కానీ మర్డర్ కేసు పెట్టండి, సెక్షన్ యాడ్ చేయండి. రెండో విషయం ఏంటంటే 8 మందిని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయండి. మీరు ఆ 8 మందిలో ముగ్గురు వచ్చారు సార్. అన్ని కావు. నేను ఇప్పుడే చేయమంటే ఈ నిమిషం డిఎస్పీ గారు ఇప్పుడు మీ దగ్గర వాళ్ళని పట్టుకునే శక్తి లేకపోతే నేను మా వాళ్ళని పంపిస్తా, పట్టుకొస్తారుగా. రెండోది, నువ్వు ఆల్రెడీ వాళ్ళని రాత్రి 1కి నువ్వు అదుపులోకి తీసుకున్న తర్వాత 24 hours లో కోర్టు ముందు సబ్మిట్ చేయాలి. చేస్తావు కదా ఈ ఏడు మేరాలు. ఒకటి ఎట్లుంటుందంటే ఇంత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ప్రకారం కొన్ని డాక్యుమెంట్స్ తీసుకునేది ఓకే, అది ఓకే. ఎస్సీ ఎస్టీ పెట్టిన నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇవన్నీ కావాలి, నేను కాదంటలేను ప్రెస్ ముందర ఇవన్నీ చెప్పండి సార్. నేనేమంటున్నాను సార్, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చడం అనేది ఇప్పుడు ఎంఆర్ఓ ఇవాళ సండే కొద్దిగా మీకు ప్రాసెస్ ఉంటుంది సార్. సెక్షన్ యాడ్ చేస్తానికి ఏం ప్రాసెస్ ఉంది సార్? సెక్షన్ యాడ్ చేస్తానికే ఇబ్బంది లేదు, 8 మందిని పట్టుకోవడానికే ఇబ్బంది లేదు. స్పెషల్ టీమ్ స్పెషల్ గా నిద్ర కూడా కనీసం ఆ నిద్రపోకపోవడం మా గురించి అయితే సంతోషపడేటోళ్ళం. మా నుంచి కాదు కదా. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేయడం కొరకే కదా. వాళ్ళ ఫోన్లు ఎత్తినందుకు మీరు నిద్రపోకపోతే మేము మా తప్ప సార్ అది. సార్ నేనేమంటున్నా, ఏమైంది ఎఫ్ఐఆర్ మేము కూడా రాత్రి కూడా చాలా సమయం అవుతున్నాం. ఎందుకంటే మా వాళ్ళు ఎవరైనా ఏమన్నా అంటారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా టెంప్ట్ అవుతారా, సాధ్యమైనంత వరకు అందరిని కంట్రోల్ చేసుకుంటా, వాళ్ళని కంట్రోల్ చేసుకుంటా, వీళ్ళని కంట్రోల్ చేసుకుంటా సమస్యని సామరస్య పూర్వకంగా కావద్దు, సమస్య పరిష్కారం ఉద్దేశంతోనే మేము ఇంతవరకు సార్. ఆ ఎఫ్ఐఆర్ కాపీలు ఎక్కడున్నాయో చెప్తే నేనన్నా పోయేస్తా సార్. వీళ్ళందరూ కొడతారు. రాత్రి వరకు తీసుకొస్తారా, మిగతా వాళ్ళందరినీ అనేది చూస్తే అయిపోయా. ఫస్ట్ రిపోర్ట్ ఇది ఎప్పుడు చేసారు? 22 అది ఇవ్వాలటదనా ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ చూస్తే అయిపోయాయి.